హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. పొద్దున్నే సాక్షి టీవీలో అందరినీ గడగడలాడిస్తూ ప్రతి ఎవరికి భయపడకోకుండా నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ మనందరికీ చాలామంది తెలుసు. ఇప్పటికీ కూడా కేఎస్ఆర్ లైవ్ షో అని చెప్పేసి చాలామంది కూడా సాక్షి టీవీలో చూస్తుంటారు. ఇప్పుడు సార్ మనతో ఉన్నారు. సార్ని అడిగి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం మీద ఏమనుకుంటున్నారో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. అయితే ముందుగా మీరు ఇంట్రడక్షన్లో గడగడలాడిస్తారు అన్నది కరెక్ట్ కాదు. కాదు సార్, మాకైతే అలాగే అనిపించింది. నేను సరదాగా దాన్ని జాగ్రత్తగా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కొంచెం హేతుబద్ధంగా ఉంటుంది ప్రయత్నం. అదే సార్, ఏది చూసినా సబ్జెక్ట్ పరంగా మాట్లాడడం ఉంటుంది. ఒకటి ఒకటి ఆవేశపడిపోవడం ఉండదు, ఏముండదు. సబ్జెక్ట్ ఓరియంటెడ్తో కొడతా ఉంటుంది. మీలాంటి వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్ అనమాట ఫస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. కానీ ఓకే సార్, ఇప్పుడు మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయిపోయింది. 4 నెలల పరిపాలన పైన మీరు ఏమంటారు? 4 నెలల పరిపాలన ఇప్పటి వరకు చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో పాలన సాగుతోందా అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఐఎమ్ సారీ. ఎందుకంటే కేవలం ఒక పెన్షన్లు 1000 రూపాయలు పెంచారు, ఇంకోటి ఏదో అన్నా క్యాంటీన్లు ఏదో పెట్టారు. ఓకే, వాళ్ళు హామీలు ఇచ్చినట్లో 100 హామీలు ఇచ్చారు, వాటిలో ఈ 2 అమలు చేశారు. మరి వాట్ అబౌట్ 100 హామీలు అంటే నిజానికి నేను లెక్కేసాను ఓ రోజున 175 180 ఉన్నాయి, బిలో 200. అన్ని వాగ్దానాలు చేసిన వాళ్ళు కేవలం 2, అది కూడా చాలా చిన్నవి. కాస్త కూస్తే ఏదంటే పెన్షన్ 1000 రూపాయలు పెంచడం ఒకటే ఏం చేయి. దాన్ని అది ఎందువల్ల పెంచగలిగాడు, అది కూడా మిగతాన్ని ఎగ్గొట్టి ఇది చేస్తున్నాడు ఆయన తెలివిగా. రోజు చూడండి నేను చేశాను అన్నట్లుగా. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ పాలన అంతా కూడా విధ్వంసం, విద్వేషం, వికృతం, వాగ్దాన భంగం, వక్రభాష్యం, రాక్షస పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్యారడీస్ వస్తాయన్నమాట. నిజానికి నేను ఒక టీడీపీ యాక్టివిస్ట్ ఒక ఆయన పెట్టిన పోస్టు ఫేస్బుక్లోనే ఎక్కడో పెడితే అది బాగా వైరల్ అవుతూ ఉంది. దాంట్లో ఏమని రాశాడంటే ఆయన, మేమేదో చంద్రబాబు గారు తూపు తురుంఖాన్ అని మేము బిల్డప్ ఇచ్చాము, తీరా చూస్తే అడ్మినిస్ట్రేషన్లో ఎంత దారుణంగా ఫెయిల్ అవుతారని మేము అనుకోలేదు. 5200 రోజుల పాలనలో ఈ 100 రోజుల చెత్త పాలన అది అనితర సాధ్యం, ఇంత చెత్త పాలన నేను ఎప్పుడు గతంలో చూడలేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా మనం చెప్పక్కర్లేదు. తెలుగుదేశం వీరాభిమానే రకంగా పెట్టుకున్నారు. ఆయనే కాదట, చాలామంది అట్లాగే ఫీల్ అవుతున్నారని కూడా దాంట్లో రాశారు. దాంట్లో ఆయన కోట్ చేసింది ఏంటంటే ఇసుక గురించి. అప్పుడు ఇసుక గురించి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత దారుణంగా ప్రచారం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఎన్ని అబద్ధాలు ప్రచారం చేశాయి. ఎవరో చనిపోతే కూడా అది ఇసుక లేక ఆత్మహత్య చేసుకున్నారని తప్పుడు ప్రచారం చేశారు. అంత దుర్మార్గంగా చేసిన వాళ్ళు మీరు ఏది ఆల్ ఫ్రీ అంటూ ఇసుక ఫ్రీ అన్నారు. జనం కూడా నిజమేనేమో నమ్మారు. సరే, ఈ కారణం ఏదన్నా కావచ్చు, ఆయన గెలవటానికి ఈవీఎంల వ్యవహారమా లేక నిజంగా ఓట్లు వేశారా, ఇవన్నీ పక్కన పెడితే, బట్ ఇసుక విషయంలో ఆయన టోటల్ ఫ్లాప్. నేను ఆల్రెడీ ఫ్రీ ఇసుక ఇచ్చాను కదా అంటాడు. ఎక్కడ ఇసుక జనానికి ఎక్సెప్ట్ వాళ్ళు లారీ తెచ్చుకుని తోలుకునేంత వరకు ఫ్రీగా ఇచ్చేయాలి కదా, అసలు పైసా తీసుకోకూడదు. కానీ ఈ రోజున లారీ ఇసుక జగన్ గారి టైంలో 10,000 ఉంటే ఇప్పుడు 20,000 నుంచి 30,000 పలుకుతుంది. ఆశ్చర్యంగా అరకులో ప్రాంతంలో హయ్యెస్ట్ ఉందట, 54,000 ఉందట లారీ ఇసుక. అదే ఆశ్చర్యం వేసింది. గుంటూరులో తక్కువ ఉందట, 30,000 రూపాయలు. భీమవరం ఇటువంటి చోట్ల ఇంకా 30-35,000 తక్కువ ఉండలేదట. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఉద్ధరించింది ఏంటి అంటే, జగన్ గారు ఏం చేశాడు, చక్కగా మొదట్లో 2-3 నెలలు ఇబ్బంది పడినమాట వాస్తవం. దాన్నే వీళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు. అది చాలా ఘోరం జరిగిపోతున్నట్టు ప్రచారం చేశారు. ఆయన ఏం చేశాడు, ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు. ఆ సిస్టమ్ తీసుకొచ్చి మొత్తం స్టాక్ పాయింట్లు పెట్టాడు. మొత్తం అన్ని చోట్ల స్టాక్స్. మీరు నాకు ఆశ్చర్యం వేసేది, ఆ రోజుల్లో నేను రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తుంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఇసుక గుట్టలు, ఇసుక స్టోరేజ్ ఇది, అక్కడి నుంచి లారీల్లో తరలింపు బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. గవర్నమెంట్కి కూడా 4,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ పరిస్థితి పోయి గవర్నమెంట్ రాకపోయింది, జనానికైనా 30 మేలు జరగాలిగా. ఇప్పుడు జనానికి కూడా మేలు జరగట్లేదు. ఎవరు తింటున్నారా అంటే ఎమ్మెల్యేలు,
వాళ్ళ అనుయాయులు వాళ్ళు తినాలి. ఇవాళ వాళ్ళ పేపర్లోనే రాశారు కదా వాళ్ళ సార్, పేపర్లోనే పేపర్లోనే రాశారు. అసలు బాగా రాశారు. 5 ఏళ్ళు మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు, ఇలాగే రాశారు వాళ్ళు. 5 ఏళ్ళు ఆకలి మీద అంటే ఇక్కడ దాంట్లో ఒక టెక్నిక్ ఏంటంటే వాళ్ళ ఉద్దేశం, చంద్రబాబు గారు మంచాడే, ఆయన మంచి ఉద్దేశంతో చేశారు కానీ వీళ్ళు చెడగొడుతున్నాయి. ఇది చంద్రబాబు గారి ప్రాక్టీస్, తెలుగుదేశం మీడియా ప్రాక్టీస్ ఎప్పుడు అట్లాగే ఉండేది. చంద్రబాబునేమో మంచిగా ప్రొజెక్ట్ చేయటం, మిగతా వాళ్ళందరినీ వాళ్ళు పనికి మళ్ళీ వాళ్ళు ఏదో పనులు చేస్తున్నారు ఇట్లా ప్రొజెక్ట్ చేయటం అనేది ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్ అనమాట, ఒక విధానం అనమాట. తద్వారా నాయకుడికి డ్యామేజ్ అవ్వకుండా ఉండటం, లేదా తక్కువ అవటం, మిగతా వాళ్ళు డ్యామేజ్ అవటం. సో ఎట్ ది కాస్ట్ ఆఫ్ అదర్స్ దే ఆర్ ఎంజాయింగ్ దట్ ఇదనమాట. సో ఆ రకంగా ఆ మీడియా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ కూడా ఉండొచ్చు. వీళ్ళకి ఏదో పని జరగలేదు అనుకోండి, అట్లాంటి 2 వేస్తారు. మళ్ళీ దాంట్లో కూడా మీరు గమనిస్తే జగన్ పాలనలో చుక్కలు చూపించారండి, ఇప్పుడు చుక్కలు చూపిస్తుంటే అప్పుడు చూపించారని అబద్ధాలు రాస్తారు. సో ఇది మనం చెప్పడం కాదు కదా, తెలుగుదేశం వీరాభిమానులే పోస్టింగ్ పెట్టుకుంటున్నారు అట్లా. సో ఒక ఇసుక ఆ రకంగా ఉంది. మద్యంది కూడా చూసాం కదా, హైదరాబాదు తెలంగాణ అంతా కలిపి 1,00,000కు పైగా అప్లికేషన్లు వస్తే 2,600 షాపులకి, అక్కడ 3,400 షాపులకి కేవలం 8,000 అప్లికేషన్లు అంట. ఇక్కడ ఆల్రెడీ 2,600 కోట్లు ఆదాయం వచ్చిందంట ఓన్లీ అప్లికేషన్ మీద, 2 లక్షల చొప్పున. అక్కడ సేమ్ అమౌంట్ కానీ 160 కోట్లు కూడా రాలేదు, 165 కోట్లు, పోనీ 200 కోట్లు అనుకుందాం. ఎక్కడ 2,600 కోట్లు, ఎక్కడ 200 కోట్లు? సో ఏం జరుగుతూ ఉంది అంటే, నిన్న ఇంకొక ఈనాడు తెలుగుదేశం పత్రికే కదా, వాళ్ళు దాంట్లో జాగ్రత్తగా మళ్ళీ చంద్రబాబు గారికి సంబంధం లేనట్లుగా ఆ పిక్చర్ ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఇక రెడ్ బుక్ రాజ్యాంగం నేనైతే ఇంత ఘోరంగా ఉంటుందని నేను అనుకోలే. చివరికి వాళ్ళకి గిట్టని ఐపీఎస్లు లాస్ట్ టైం వాళ్ళ స్కాముల మీద అరెస్ట్ చేశారు, ఏదో చేశారు కదా, ఆ జరిగిన వాటిల్లో తప్పులుంటే పట్టుకోండి, అది వేరే విషయం. కానీ వీళ్ళ స్కాములు బయట పెట్టారని చెప్పి వాళ్ళని ఇంకో కేసులు ఇరికిచ్చి వాళ్ళనే ఐపీఎస్లనే సస్పెండ్ చేసే పరిస్థితికి ఓ ప్రభుత్వం వెళితే, ఏది అహేతుకంగా సరైన కారణం లేకుండా చివరికి ఒక మోసగత్తిగా పేరుందని ఒక నటిని పట్టుకొచ్చి వాళ్ళతోటి కంప్లైంట్లు ఇప్పించి, ఏమిటి దుర్మార్గం? రేపు వీళ్ళు గవర్నమెంట్ మారిందనుకోండి, వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అట్లాగే చేస్తారుగా. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నట్లు లేదు. ఇక ఇసుక అని ఇందాక నేను ఒక మాట చెప్పటం మర్చిపోయా. ఇసుకని జనానికి ఫ్రీ కాదు కానీ ఇసుకాసురులకు మాత్రం జనం మీద పడి దోచుకోవడానికి ఫ్రీ ఇచ్చేశారు, ఫ్రీ అవకాశాలు ఇచ్చేశారు అనమాట. సో అది అట్లా ఉంటే, ఇక మిగతా యాంగిల్స్ తీసుకుంటే మెడికల్ కాలేజ్ సీట్లు పోయినాయి, మొత్తం విద్య ఎటు పోయిందో తెలియదు. ఆ రోజుల్లో జగన్ గారు విద్యకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పిల్లలకి గోరుముద్ద కానించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అసలు విద్యారంగం ఏమైందో తెలియదు, సిలబస్లు ఎట్లా పోయినాయో తెలియదు. ఇంటర్నేషనల్ బెలారియం స్కూల్ బెరకేటివ్ సిలబస్, మీరు ఐబీ సిలబస్, మా మనవరాలు ఐబీ సిలబస్ చదువుతోంది. అందుకు ఎంత కడుతున్నారో తెలుసా వాళ్ళు? కేవలం 1,50,000 కేవలం ఆ సిలబస్ కోసం, ఇంకా మిగతాయి కాకుండా. అదే సార్, ఆ స్కూల్లో నెక్స్ట్ ఇయర్ నుంచి 25 అకాడమిక్ 25 to 26 స్టార్ట్ చేద్దాం అనుకున్నారు జగన్ గారు. అది ఇప్పుడు మొత్తం రద్దు చేశారు. సిబిఎస్ఈ పోయింది, ఇంగ్లీష్ మీడియం గత ఏమైందో తెలియదు. సో ఆల్రెడీ తెలుగుదేశం పత్రికలో 24% విద్యార్థుల హాజరు తగ్గిందట. అయితే అప్పుడు జగన్ చూపించలేదు, ఇప్పుడు తగ్గింది, అప్పుడే తగ్గారని అబద్ధాలు రాస్తారు. ఇట్లా ఈ రకంగా ఇప్పటికీ కూడా అరాచక పాలన, అధ్వాన నేను కూడా చెబుతున్నాను. నేను చంద్రబాబు గారి సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు నేను చూస్తూనే ఉన్నాను. ఓడిపోయినా చూశాను, గెలిచినా చూసాను, ఇవన్నీ చూస్తున్నాం కదా. నా అభిప్రాయం కూడా దాంట్లో ఏం సందేహం లేదు. ఇప్పుడు జరుగుతున్నంత అధ్వాన పాలన ఆయన గతంలో చేయలేదు. కొంచెం జనానికి భయపడేవాడు, ఏమైనా జనం తిట్టుకుంటారేమో, వెరుస్తారేమో అని వెరచేవాడు ఆయన. వెరపు ఉండేది. అంటే ఇప్పుడు ఎందుకు భయం లేదు? ఇప్పుడు భయం లేదు కాదు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన గవర్నమెంట్ నడపట్లేదని అంటారు. ఒకటి ఈవీఎంలు ఎఫెక్టివ్, ఏముందిలే మనకి ఈవీఎంలు ఉన్నాయనే భావన ఉందేమో తెలియదు కానీ, బట్ రెండో వైపు లోకేష్ గారే నడుపుతున్నారు. ఆయన రెడ్ బుక్ రచయిత కదా, ఆయనే మొత్తం కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులను పెట్టుకుని ఈ ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు అనేది ఒక ఫీలింగ్ ఉంది. అది కరెక్టా కాదా అనేది నేను చెప్పజాలి కానీ, బట్ ఈ ఆధారాలు అయితే పరిపాలన జరుగుతున్న తీరుని బట్టి చంద్రబాబు గారు గతంలో మాదిరిగా లేడు అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. సరే, సంక్షేమం ఏమైపోయినా కానీ అభివృద్ధి అనేది జరిగిద్ది అంటారా? ఏది ఇంతవరకు ఆశ్చర్యం ఏంటంటే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీ అమరావతి మీదే. 15,000 కోట్ల అప్పు తీసుకొస్తున్నా అన్నారు,
15,000 కోట్లు తీసుకొచ్చి అక్కడే పెట్టుకుంటాడంట. సరే మిగతా రాష్ట్ర ప్రజలంతా ఒప్పుకుంటే మనమేం కాదనం. అది ఒక యాంగిల్. ఇంకా వచ్చేసినట్టు మొన్న ఈ మధ్య ఈనాడు రాసింది. తీరా చూస్తే ఇవాళ పేపర్లో వచ్చింది ఏంటంటే మాకు ఆ లోన్ ఇప్పించండి ప్రపంచ బ్యాంక్ నుంచి అని ప్రైమ్ మినిస్టర్ని అడిగారని వచ్చింది. సో అది ఎప్పుడు వస్తుందో తెలియదు. విచిత్రం ఏంటంటే ఈయన కొత్త స్కీమ్ ఒక్కటి అమలు చేయలే, ఎక్సెప్ట్ పెన్షన్స్ అండ్ అన్నా క్యాంటీన్కి ఎంత 1,00,000 కోత ఇవన్నీ ఉన్నప్పటికి కూడా పోనీ అమలు చేశారనుకుందాం. తల్లికి వందనం అమలు చేయలే. తర్వాత మహిళా శక్తి ఏదో పెట్టాడు కదా, ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు. అట్లాగే నిరుద్యోగ వృత్తి అమలు చేయలే, రైతు భరోసా అమలు చేయలే. ఈ రకంగా లెక్కేసుకుంటే వీళ్ళే చెప్పారు కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇవేవి అమలు చేయలేదు. అయినప్పటికి కూడా వాళ్ళ జీతాలు సరిగా ఇవ్వట్లేదట. ఫస్ట్ తారీఖు ఇస్తుంది కొంతమందికే, మిగతా వాళ్ళు ఎవరికి జీతాలు కూడా సరిగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అని, టీచర్స్ అని, ఇట్లా కొన్ని సెక్షన్స్ వాళ్ళకి ఇవ్వట్లా. ఇంకోటి ఇంపార్టెంట్, వాలంటీర్లని 5,000 కాదు మేము 10,000 ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నారు, వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. ఇప్పుడు లేనట్లే లెక్క, వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. అవన్నీ మిగిలిపోయినాయి. అయినప్పుడు కూడా అప్పులు చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు 27,000 నుంచి 30,000 కోట్లు అప్పు చేశారు. ఈ 30,000 కోట్ల అప్పు ఏమైపోయింది, రోజువారీ వచ్చే ఆదాయం ఏమైపోయింది, మరి అసలు ఫలానా అభివృద్ధి చేసామని చెప్పుకోవడానికి కూడా లేదు ఈ 4 నెలలు. మామూలుగా అయితే ఏం చేస్తారంటే గెలిచిన ఉత్సాహంలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మొదలు పెట్టేస్తారు. అది కూడా చేయలే. లేదా కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ని హడావుడిగా చేస్తారు, అది చేయలే. అదే జగన్ గారు ఏం చేశారు, ప్రధాని ఒక స్కీమ్ ప్రకారం తయారు చేసుకుని, ఒక ప్లాన్ తయారు చేసుకుని, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి అందరినీ అఫీషియల్ని ప్రయోగించారు. ఈయన అసలు ఏం చేస్తున్నారో తెలీదు. ఎంతసేపు ఆఫీసర్లను బెదిరించడం, ప్రతిపక్షాలను బెదిరించడం, ఇదే నడుస్తూ ఉంది. మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఎట్లా భరిస్తున్నారో తెలియదు కానీ, బట్ ఏమాత్రం బాగోలేదని మాత్రం చెప్పటం. నిజంగా నాకేదన్నా ద్వేషం ఉందనుకోండి, ఇంతకుముందు ఇంత అధ్వానంగా లేదని చెప్పేవాడిని కాదు కదా. బట్ ఓవరాల్గా అప్పుడు కూడా లోపాలు లేవు, అన్యాయాలు అక్రమాలు జరగలేదని అంటలే. గవర్నమెంట్ అయిన తర్వాత ఏవో కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు దారుణంగా ఉందని మాత్రం చెప్పగలుగుతాం. బీసీ ఎస్టీ వాళ్ళకి కూడా 50,000 పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని చెప్పాలంటే మొత్తం దగ్గర పెట్టుకుని లిస్టు చదవాలి. ఏది చేస్తే 190 దాదాపు 200 లోపు అన్నాను కదా, 2 తప్ప మిగతా అన్ని లెక్కేసుకోండి. సో అది పరిస్థితి. ఇదే జగన్ గారు ఏం చేశాడు, 1 ఇయర్లోనో 2 ఇయర్స్ లోపో మొత్తం 98% అసలు మొదట్లోనే ఇంప్లిమెంట్ చేశాడు, 90%. ఆ తర్వాత స్లోగా మిగతాయి కూడా ఇంప్లిమెంట్ చేశాడు. ఈయనేమో 2% కూడా ఇంప్లిమెంట్ చేయకుండా కింద మీద పడుతున్నారు. ఓకే సార్, ఇప్పుడు జగన్ వల్లే మాకు అప్పులు రావట్లేదు అంటున్నారు. జగన్ ఆల్రెడీ అప్పులు చేస్తున్నాడు కదా, 30,000 కోట్లు అప్పులు చేశారు. ఇంక రాంది ఎక్కడ? ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీళ్ళ వైఫల్యాలన్నీ ఆయన మీద తోసేయాలని ప్రయత్నిస్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు డింగ్ డింగ్ అంటే భజన చేస్తున్నాడు. తిరుపతి లడ్డు వ్యవహారం చూడండి, ఎంత ఘోరం, ఎంత నీచం, అది ఎంత దారుణం. తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసి, ఇప్పుడే నేను ఒక వీడియో ఎక్కడో మిత్రుడు ఎవరో రామనాథ్ ఎవరో పెడితే చూశారు. సాక్షి వాళ్ళంట చంద్రబాబు గారు టీటీడీ ఆఫీసర్స్ సమావేశం అయినప్పుడు ఆయన సిట్కి వస్తుంది, సుప్రీంకోర్టు వేసింది, దానికి నేను చెప్పిన వాదన ప్రకారం చెప్పండి అన్నారని చెప్పి ట్యూషన్ చెప్పాడని చెప్పి సాక్షిలో రాశారంట. అందుకని టీటీడీ ప్రతిష్ట పోయిందంట, అందుకని కేసు పెట్టాడు. ఎందుకంటే దీన్ని బట్టి ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంది, పత్రికా స్వేచ్ఛ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు చంద్రబాబు గారు అబద్ధాలు రాసే వాళ్ళకే స్వేచ్ఛ లేదని గందరగోళం చేస్తుండేవారు, అబద్ధాలు రాస్తున్నా కూడా. ఇప్పుడు మరి ఇది నిజం కాకపోతే ఖండించండి, నేనేం కాదంటున్నా. లేదు నిజమైతే మేరకు ఊరుకోండి, అంతేగాని కేసు పెట్టడం ఏంటి? మరి అసలు కేసు పెట్టాల్సింది ఎవరి మీద? చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లేదా ఈవో శ్యామలరావు గారి మీద. ఎందుకు? చంద్రబాబు గారు ఏమన్నారు, జంతు కొవ్వు కలిసింది నేతిలో, దాంతో లడ్డు తయారు చేశారన్నారు. తర్వాత నాకు దేవుడే నిజాలు చెప్పించాడని ఇంకోసారి అన్నారు, వెంకటేశ్వర స్వామి చెప్పించాడన్నారు. తర్వాత కొద్ది రోజులకి ఒక వారం 10 రోజుల్లోపు ఏమన్నారు, మళ్ళీ ఏమన్నారు, ఎక్కడో కలిసి ఉండొచ్చు అన్నాడు. కలిసింది ఏడ కలిసిందో తెలియదు అన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు టీటీడీ ప్రతిష్ట, తిరుమల స్వామి ప్రతిష్టని, పరపతిని దెబ్బతీసింది ఎవరు? చంద్రబాబు గారు. ఆయన్ని మించి నేను ఎక్కడ వెనకబడిపోతానో అన్నట్టుగానో, లేకపోతే చంద్రబాబు గారికి చాలా నమ్మిన బంటుగా ఉంటాననే ఉద్దేశంతో ఏమో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఘోరంగా మాట్లాడారు. తిరుమల లడ్డూల్లో జరిగిపోయింది, అయోధ్యకు పంపించిన లడ్డూలు కూడా కల్తీవే. ఏంటి దారుణం అసలు దాని మీద కదా.
టీటీడీ వాళ్ళకి దమ్ముంటే కేసు పెట్టాల్సింది. అట్లాగే ఆయన ఎవరో కుక్క మాంసం కలిసిందన్న అంట తెలుగుదేశం అధికార ప్రతినిధి ఎవరు, నాకైతే వాళ్ళ పేర్లు ఉచ్చరించడం కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే అంత అరాచకంగా అసహ్యంగా మాట్లాడే వాళ్ళతోటి అసలు నాయకుడే అట్లా మాట్లాడినప్పుడు వీళ్ళ మీద పెట్టాలి కదా కేసు. వీళ్ళ మీద పెట్టకుండా ఇప్పుడు చంద్రబాబు గారు ఏదో చెప్పారన్నంత మాత్రాన ఏదో టీటీడీ ప్రతిష్ట పోతుంది, నాకేం అర్థం కాలే. మరి అంతకుముందు జగన్ గారి దగ్గర ఏదైనా మీటింగ్ జరిగితే రకరకాల ఉన్నాయి లేనివి రాసేవాళ్ళు కదా, అప్పుడు ఎందుకు కేసులు రాలేదు? సో ఇది ఈ తరహా పాలన ఎంత దారుణంగా జరుగుతోందంటానికి, ఎంత అధ్వానంగా జరుగుతోంది అంటానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకోటి అసలు దారుణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని లడ్డు విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళారని రాశారు వాళ్ళు. అది కూడా రాశారు. సుప్రీంకోర్టు చెప్పొచ్చు రాజకీయం అసలు వీళ్ళు ఆరోపణలు చేశారు, మరి ఎక్కడికి వెళ్ళాలి? పైగా జగనే కారణం, పైకి జరిగింది వీళ్ళ పాలన టైంలో, కానీ జగన్ కారణం అంటారు. ఇది ఒక విచిత్రమైన వాదన, అసలు చాలా విచిత్రమైన వాదన అనమాట. జగన్ గారి టైంలో జరగటం ఏంటి? అవును, అసలు ఏఆర్ సంస్థ అనేది లేనే లేదు. ఏఆర్ సంస్థ టెండర్ వచ్చింది, టెండర్ వచ్చిన తర్వాత వాళ్ళు సప్లై చేశారు. జూన్ 4న ఈ గవర్నమెంట్ వచ్చింది. మొత్తం నువ్వే నడుపుతున్నావు కదా, జూన్ 4 నుంచి 12 ప్రమాణ స్వీకారం అయినప్పటికి కూడా జనరల్గా ఎవరున్నా అట్లాగే చేస్తారు. అప్పుడు నడిపినప్పుడు జూన్ 12న వచ్చింది. నువ్వు జూన్ 12న రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేసిందని పంపించేశారని మరి శ్యామలరావు గారు ఎక్కడ చెప్పారు? అంత ముందు పంపించారు కదా, జగన్ టైంలో 18 సార్లు పంపించారు, చంద్రబాబు టైంలో 14 సార్లు పంపించారు. మరి అప్పుడు ఈ టెస్టులు ఏమైనాయో ఏమో తెలియదు అప్పుడు ఏం జరిగిందని. ఇంకొక విశేషం ఏంటంటే జూలై 12న శాంపుల్స్ పంపించారంట. జూన్ 12 పంపించారు, జూలై 12 టెస్ట్, జూలై 12 ఎన్డీబీ పంపించారంట. ఎన్డీబీ పంపిస్తే అది ఎప్పుడు అహ్మదాబాద్కి ఎప్పుడు చేరిందంటే జూలై 17 కంట, అంటే 5 రోజులు పట్టిందా, నడుచుకుంటూ వెళ్ళారేమో అని ఒక ఎక్స్పర్ట్ కామెంట్ చేస్తే చూస్తే ఆ ఎన్డీడీబీకి అసలు ఫుడ్ సేఫ్టీ దీని ప్రకారం వాళ్ళకి అసలు లైసెన్స్ కూడా గుర్తింపు కూడా లేదట. అలాంటి ల్యాబ్కి ఎందుకు పంపించారు? ఇవన్నీ అనుమానాలు, వాళ్ళ మీద దావా వేయాలి. అవన్నీ వదిలేసి వీళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు గారు కనుక మీరు ఏ విచారణకైనా సిద్ధమే అని చెప్పుంటే అప్పుడు ఆయన విలువ పెరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ కనుక ఎస్ మీరు ఏమన్నా చేసుకోండి అబ్బా, మాది వాస్తవం మేము చెబుతున్నాం, మీరు ఏ విచారణ చేసుకుంటారో చేసుకోండి అని చెప్పుంటే అది శంషేర్గా చెప్పటం. అది తప్ప మిగతా అన్నీ మాట్లాడి చివరికి జారిపోయి మళ్ళీ అయినా కూడా జగన్ గారి మీద దుష్ప్రచారం చేస్తారు. మీడియాను అడ్డం పెట్టుకుని ఈ రకంగా జనం మీద పడుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంటే ఇది ఒకటే. పవన్ కళ్యాణ్ గారు నేను జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటలేదు, మళ్ళీ గారి దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు వచ్చిందో జగన్మోహన్ అంటే ఆయనది స్టాండర్డ్గా తీసుకోకూడదు. ఒక రకంగా ఆయనది మిడిమిడి జ్ఞానం అనాలా, అహంకారం అనాలా, లేకపోతే అత్యాశ అనాలా, ఏమో తెలియదు. ఎందుకు ఆయన ఎక్కడ వీడియో చూస్తే నవ్వు వస్తుంది. ఓసారి బాపట్లలో పుట్టానంటాడు, ఒకసారి పల్నాడులో పుట్టానంటాడు, ఇంకోసారి నెల్లూరు అంటాడు, ఒకసారి ఒంగోలు అంటాడు, ఓసారి కాకినాడ అంటాడు. ఈవెన్ ఇట్లా ఫైనల్గా నేను ఎక్కడ పుట్టాను నాకే తెలియదు అంటాడు. సో ఇట్లాంటి వ్యక్తితోటి అది ఒకటే కాదు, దశావతారాలని ఇంకో వీడియో తయారు చేశారు ఎవరు, ఆయన ఎన్ని రకాలుగా మాటలు మారుస్తాడు అన్నదానికి. ఎందుకు నాకు కులం లేదు మతం లేదు అన్నాడు, ఇప్పుడు అచ్చంగా కుల రాజకీయం చేశాడు, ఇప్పుడు మత రాజకీయం చేస్తున్నాడు. ఎందుకు అంటే ఇదేదో బీజేపీ వాళ్ళు ఏమన్నా కావాలని ఎంకరేజ్ చేసి తద్వారా మెల్లగా ఈ ప్రాంతాన్ని కూడా కాస్త మతం వైపు జనాన్ని నడిపిస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుందని చేస్తున్నారేమో అని కొందరికి అనుమానం. నాకైతే ఇంకా అంత దాకా లేదు కానీ, బట్ ఇతని తెలివి తక్కువతనం, లేదా ఈ తెలివి తక్కువతనం అంటే అతి తెలివి అనండి పోని, మిడిమిడి జ్ఞానం, సనాతన ధర్మం అంటే ఏంటో అర్థం తెలియని వైనం, బాప్టిజం తీసుకున్నానికి సనాతన ధర్మానికి ఏమిటి సంబంధం? ఇంకోటి కూతురునేమో క్రిస్టియన్ మతం అంట, సనాతన ధర్మంలో తండ్రి మతమే కూతురికైనా కొడుకైనా వస్తుంది. మరి కూతురు ఎట్లా క్రిస్టియన్ అయింది, ఈయన ఎట్లా హిందూ అయ్యాడు? భార్య క్రిస్టియన్ అంట, ఈయనేమో హిందూ అంట, ఈయనేమో సనాతన హిందూ ధర్మాన్ని నేను చెప్తా అంట, భార్యని మాత్రం చెప్పడంట. ఇట్లా సనాతన ధర్మంలో సతీ సహగమనాలు, అట్లాగే బాల్య వివాహాలు, అట్లాగే మహిళల్ని కించపరచడం, శూద్రులందరినీ చాలా బానిసల్లాగా చూడటం, అట్లాగే శూద్ర మహిళల్ని వాళ్ళు సనాతన ధర్మంలో ఉన్న మూడు వర్గాల వాళ్ళు, 3 వర్ణాల వాళ్ళు ఏం చేసినా సరే ఎవరు నోరెత్తకపోవటం, ఇవన్నీ సనాతన ధర్మంలో ఉన్నాయని మనుధర్మశాస్త్రం మీద మొత్తం విస్తారంగా సోషల్ మీడియాలోకి వచ్చింది ఈయన చెప్పిన తర్వాత, ఈయన ఏదో పెద్ద వీరుడిలాగా మాట్లాడిన తర్వాత. ఇటువంటి వాటిని సమర్థించేవాడు అసలు రాజకీయాలకు ఎందుకు పనికి వస్తాడు? రాజ్యాంగం ప్రకారం ఈయన అసలు ఎట్లా అర్హుడు అవుతాడు? నిజానికి ఈయన్ని అర్జెంటుగా డిస్మిస్ చేయాలి ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు.
అది అది చేయకపోతే చేయకపోయారు, ఇక మనం ఏం చేయలేము ఇప్పుడు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. చేయకపోగా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. సో ఈ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ప్రకారం అయితే అలా మాట్లాడకూడదు. సో రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా సనాతన ధర్మం అనే కొత్త దాన్ని తీసుకొచ్చి దానికి దీనికి ఏమిటి సంబంధం తెలియకుండా ఆయన అధ్వానం ఆయన. ఇప్పుడు మీరు చూసుకుంటే సార్ కేకే సర్వే వాళ్ళది ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అయింది, హర్యానాలో పోయింది, దానిపైన ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు నేను క్లారిటీతో ఉన్నాను. ఇంకా హర్యానాకి సంబంధించి నాకు తెలియదు, కానీ ఇంకా పూర్తిగా హర్యానాలో కూడా ఆశ్చర్యం, మొదటంతా అంత దాకా వెళ్ళి వెనక్కి రావడం అనేది జనరల్గా జరగదు. నాకున్న అవగాహనలో ఎక్కడన్నా 1-6 నియోజకవర్గాలు, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో కెద్వా ఎవరో ఒక ఆవిడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసింది, బై ఎలక్షన్ అనమాట. దాంట్లో ఉత్తరప్రదేశ్ బీహార్, దాంట్లో ఏమైంది, అప్పుడు బ్యాలెట్ పేపర్ల ప్రకారం వెళితే మొదట ఒక 4-5 గంటలు ఆమె ప్రత్యర్థి జనతాదళ్ కాదు, ఏదో సమ్ అపోజిషన్ పార్టీ, బిఎల్డియో లేకపోతే ఏదో అపోజిషన్ వాళ్ళు నీళ్ళలోకి వెళ్ళారు. ఆ తర్వాత స్లోగా మళ్ళీ ఈవిడ గెలిచింది. అట్లా జరగవచ్చు కొన్ని సందర్భాల్లో ఇండివిజువల్గా ఉప ఎన్నికల వరకు. కానీ హర్యానాలో ఆశ్చర్యం, దాదాపు 90కి 53, 55, 57 దాకా కూడా వెళ్ళిపోయిన కాంగ్రెస్ పార్టీ సడన్గా 45కి రావటం, హోరాహోరీ అనిపించడం, తర్వాత 36, 38 దగ్గర ఆగినట్టు. బీజేపీ 50కి వెళ్తే వీళ్ళు 36కి పడిపోయారు. పోయినసారి 40 అని వచ్చింది. అసలు అది కాదు సార్, అక్కడ అన్ని వ్యవసాయాలకు సంబంధించి రైతులు చనిపోయారు. మరి అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జయరాం రమేష్ ఎవరో అభ్యంతరం చెప్పారట, ఇదంతా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తూ ఉంది, ఒకటి తమ మ్యాజిక్ చేస్తూ ఉంది, ఈవీఎంలను కూడా ఆయన తప్పుపట్టారట. హర్యానాలో ఏం జరిగిందనే దాని మీద నేను అప్పుడే కామెంట్ చేయను, కానీ బట్ ఏపీలో ఈవీఎంల మోసం జరిగింది, ఈవీఎంల మేనేజ్మెంట్ జరిగిందని నేను నమ్ముతున్నా. నేను అంతకుముందు నమ్మేవాడిని కాదు, ఎవరన్నా ఈవీఎంల గురించి మాట్లాడితే కూడా నేను ఒప్పుకునేవాడిని కాదు. ఎందుకంటే ఈవీఎంలు టెక్నాలజీ కదా, టెక్నాలజీ వాడుకుంటే తప్పే ఉంది, దాన్ని చేస్తే ఎట్లా అనుకునేవాడిని. కానీ 2009 నుంచి చంద్రబాబు గారే వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అవి మ్యానిపులేషన్కి సాధ్యమేనని ఆయన దొంగ ఈవీఎంను కూడా ఎవరో తీసుకొచ్చి అక్కడ ప్రదర్శన కూడా పెట్టాడు. సరే, తర్వాత మళ్ళీ ఆయన గెలిచాడు, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయినప్పుడల్లా ఆయన అన్నాడు, గెలిచినప్పుడు మాత్రం అసలు నోరు విప్పట్లే ఇప్పుడు. కానీ ఆయన నిజంగా 2019లో కూడా అట్లాగే జరిగి ఉండొచ్చు కదా అని కొందరు అంటారు. నిజంగా 2019లో జరిగి ఉంటే ఇప్పుడు ఒంగోలు విజయనగరంలో ఎట్లయితే వాళ్ళు అడిగారో అభ్యర్థులు, వీవీప్యాట్ స్లిప్లు ఈవీఎంలు 2 చెక్ చేయమని అన్నారో, చెక్ చేసి 2 సమానంగా ఉన్నాయని కనుక తేలితే అప్పుడు అసలు దాంట్లో పొరపాటు లేదని నమ్మొచ్చు మనం. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అసలు ఆ రకమైనటువంటి డిమాండ్ లేకుండా చేయడం కోసమో, లేకపోతే ఒత్తిడి తీసుకురావటం, ఆ తర్వాత వీవీప్యాట్ స్లిప్పుల్ని 45 రోజులు కూడా ఉంచకుండా తగలబెట్టేసామని చెప్పటం, ఇవన్నీ, తర్వాత బ్యాటరీ ఛార్జింగ్, ఎలక్షన్ రోజునేమో 55 ఉంటే కౌంటింగ్ రోజుకి 90% ఎట్లయింది, ఇవన్నీ 99%, ఇవన్నీ సందేహాలుగా ఉన్నాయి. అందువల్ల నేను నమ్ముతున్నాను ఇప్పుడు దాన్ని పోల్చి చూసుకుంటే హర్యానాలో కూడా ఏమైనా జరిగిందా అనే అనుమానం రావటం సహజం. అయితే ఆ అనుమానాలు నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కానీ హర్యానాలో కానీ అడిగిన వాళ్ళందరికీ ఎలక్షన్ కమిషన్ ముందుకొచ్చి, ఎందుకంటే ఎలక్షన్ వ్యవస్థ మీద అనుమానం రాకూడదు, ఎలక్షన్ ప్రక్రియ మీద అనుమానం రాకూడదు, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు కాకూడదు. అందువల్ల వాళ్ళకి నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఈ వీవీప్యాట్ స్లిప్లు ఈవీఎంను పోల్చి చూపించి, అయ్యా ఈవీఎంలు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పాలి. అలా చెప్పకపోతే, నా వరకు నేను ఒకటి చెప్తున్నా, అలా చేయకపోతే వచ్చేసారి బ్యాలెట్ పత్రాలు పెట్టాల్సింది. బ్యాలెట్ పత్రాల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, లేవని అంటలా, కొన్ని చోట్ల రిగ్గింగ్లు దొరుకుతాయి అంతే మహా అయితే ఇప్పుడు అప్పట్లో ఈ సీసీటీవీ కెమెరాలు ఈ సిస్టమ్ లేదు కాబట్టి కొంత ఎక్కువ జరిగాయి. ఇప్పుడు సిస్టమ్ వచ్చింది కాబట్టి ఎక్కడైతే ఈ రిగ్గింగ్లు జరుగుతాయో, వెళ్ళి బ్యాలెట్ పేపర్లు బలవంతం చేసి గుర్తారో అనుకున్న చోట వాటిని గట్టిగా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఈవీఎంలు కూడా వీళ్ళు మేనేజ్ చేశారు కదా, వచ్చిన రిజల్ట్స్కి తర్వాత పోలైన ఓట్లకి పెరిగిపోయిన ఓట్లకి చాలా తేడా, 12.5% అదనంగా ఉందంట. ఇక్కడ కూడా ఒక అనుమానం ఏంటంటే, సాయంత్రం అయిన తర్వాత ఈ కూటమి తరఫున ఎక్కువ మంది దొంగ ఓట్లు వేశారని ఈవీఎంల్లో కూడా.
మరి నిజం ఒకటితో తెలియదు. బట్ ఇది వీవీప్యాట్ స్లిప్లు దీన్ని లెక్కేసి తప్పు జరగలేదు అంటే ఓకే, మనం ఒప్పుకోవచ్చు. లేకపోతే నేనైతే వచ్చే ఎలక్షన్లో ఓటేను. ఒకవేళ ఈవీఎంలను కనుక వీవీప్యాట్ స్లిప్లు పోల్చి అది కరెక్టే అని రుజువు చేయకపోతే, ఇప్పుడు హర్యానాలో కూడా వాళ్ళు ఓడిపోయిన వాళ్ళందరూ గెలుస్తామని నమ్మకం ఉండి ఓడిపోయిన వాళ్ళందరూ అప్లై చేయాలి. వీవీప్యాట్ స్లిప్లు ఈవీఎంని కంపేర్ చేయండి అని వాళ్ళు తగలబెట్టేసే లోపు. అవును, అప్పుడు వాళ్ళ నిర్దిష్ట టైం ఉంటుంది కదా, టైం ఉన్నా కూడా వీళ్ళు ఇక్కడ లెక్క పెట్టాల. అది నాకు అనుమానం వచ్చింది. సో అందువల్ల నేనైతే ఓపెన్గా చెబుతున్నా, మామూలుగా అయితే మనం ఓటేయను అని చెప్పకూడదు. చదువుకున్నవాడిగా నేను నలుగురికి టీవీల్లో కనపడి మాట్లాడే వ్యక్తిగా నేను అట్లాంటివి చెప్పకూడదు. కానీ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నప్పుడు మా బోటి వాళ్ళం నోరు విప్పాలి. నేనైతే అది వాళ్ళు అన్లెస్ అండ్ అదర్వైజ్ ఎలక్షన్ కమిషను ఈవీఎంలు తప్పు లేదు, ఈవీఎంలు పర్ఫెక్ట్ అని రుజువు చేసేంత చేయకపోతే మాత్రం వచ్చే ఎలక్షన్లు నా బోటి వాళ్ళు ఓటు వేయకుండా ఉంటాయని బెటర్. నేనైతే వేయను. ఫామ్ 20 100 రోజుల తర్వాత అప్లోడ్ చేశారు, దానిపైన ఏమంటారు సార్? అది కూడా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు దాని మీద కొందరు సర్వే నిపుణులు వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారని విన్నాను నేను కూడా. ఖచ్చితంగా ఎందుకు అంత లేట్ అయింది అంటే వాస్తవాలన్నీ ఆ రిజల్ట్స్లో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఏది తేడాలు, ఉదాహరణకి హిందూపూర్లోనే ఎక్కడో 4 మన అంతకుముందు కౌన్సిలర్ కార్పొరేటర్ గెలిస్తే 1 ఓటు వచ్చిందంట. మళ్ళీ లోక్సభకు వచ్చేసరికి 450 ఓట్లు వచ్చినాయి. అది ఎట్లా సాధ్యం అవుద్ది? ఆ కౌన్సిలర్ ఇంట్లోనే 10 ఓట్లు ఉంటే 10 ఓట్లు ఒక్కటే పడి మిగతా వాళ్ళు వేయలేదా? సో ఇట్లా రకరకాల అనుమానాలు వచ్చినాయి, చాలా చోట్ల వచ్చినాయి. అట్లా ఒకటి కాదు. ఇప్పుడు సడన్గా నాకు గుర్తు రావట్లేదు, కానీ అప్పట్లో ఆ రోజు ఆ డిబేట్ జరిగే రోజుల్లో దాని మీద ఎక్కువగానే మనం పలానా చోట జరిగింది, పలానా చోట జరిగింది అనేది వచ్చింది. సో అట్లా ఈ రకమైనటువంటి మోసాలు ఇవన్నీ జరిగినాయి కాబట్టి అందుకే కొంతమంది కానీ చాలామంది చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఈవీఎం ప్రభుత్వం అంటున్నారు. నాట్ ప్రజాప్రభుత్వం అని అనుకోవట్లే, ఈవీఎం ప్రభుత్వం అని అంటున్నారు. ఆయన ఇంతవరకు నోరు విప్పి ఎస్ ఈవీఎంలో మోసం జరగలేదు నేను అని చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ చెప్పట్లా, పురంధరేశ్వరి గారు చెప్పట్లా. ఇది కూడా అనుమానాలకు దారితీస్తుంది. మరి ఆయనే కదా గతంలో ఈ ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడింది. నేను అప్పుడు చెప్పా కానీ తప్పని కూడా అంటలా, పొరపాటు అని కూడా అంటలా. సో ఇవన్నీ అట్లాగే రకరకాల ఇక అనేక ఊహాగానాలు కూడా అప్పట్లో వచ్చాయి కదా. సో ఇవన్నీ చూస్తే జరిగిందేమో, జరుగుతోందేమో. ఎందుకంటే అమెరికా వంటి దేశాల్లో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాలే వాడుతున్నారు. సో అటువైపు టెక్నాలజీ వద్దని ఇట్లా వద్దన్నారు. సో అటువైపు మారకపోతే మాత్రం ప్రజాస్వామ్యం కూని అవుతుంది. దీనివల్ల అనేక సమస్యలు రాజకీయంగా కానీ ఉద్రిక్తతలు కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజాయితీగా ఎలక్షన్ కమిషన్ పనిచేయాలి. ప్రభుత్వం ఎవరు అపాయింట్ చేసినా కూడా వాళ్ళు శాసనం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తే ఆయన చాలా పర్ఫెక్ట్గా పనిచేశాడు. కాంగ్రెస్ వాళ్ళని కూడా భయపెట్టాడు తప్పు చేస్తే. ఆ పరిస్థితి ఉండాలి తప్ప ఈ సరెండర్ అయిపోయినట్లుగా వ్యవహరించారు. మొన్న ఏపీలో చూసాం కదా, ఎలక్షన్ కమిషన్ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి, స్టేట్లో ఉన్న బీజేపీ మిత్రపక్షాలకి, తెలుగుదేశం జనసేన వీళ్ళకి సరెండర్ అయిపోయి ఆయన బీజేపీ అధ్యక్షురాలు ఏం ఉత్తరం రాస్తే వాళ్ళ ప్రకారం చర్యలు తీసుకున్నారు. చాలా ఘోరంగా ఈ ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేసింది. పల్నాడులో అల్లర్లు జరగడానికి ఎలక్షన్ కమిషన్ కారణం, పల్నాడులో సరైన రీతిలో పోలింగ్ జరగకపోవడానికి ఎలక్షన్ కమిషన్ కారణం. ఇది చాలా దుర్మార్గం. పోలీస్ అధికారులే అరాచకంగా వ్యవహరిస్తే ఎవరిని చెప్పుకోవాలి? అవును. కాబట్టి ఈ పరిస్థితి ఉండకూడదు. ఈ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు కాకూడదనేదే మా ఆవేదన తప్ప ఇంకోటి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ వెళ్తాం మనం మళ్ళీ ఇంకో విషయాల మీద. చూసారు కదండి సార్ ఇంటర్వ్యూ పైన మీ అభిప్రాయం ఏంటి మాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.